ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని త్వరగా రప్పిస్తూ తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బాగా నడిపిస్తున్నారు ఆయన. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకొని రాజకీయాలకి చాలామంది ఇప్పటికే ఎంట్రీలు ఇచ్చారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తన రేంజ్ని మార్చేసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఆయన రాణిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు జనసేన పార్టీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మరోవైపు జనసేన పార్టీ వైపు మాజీ వైసీపీ నాయకులు చాలామంది చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో కేతిరెడ్డి గారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో వెళ్తున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు అయితే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి భారీ ఎంట్రీ ఇస్తున్నారట కేతిరెడ్డి గారు. దీంతో బిగ్ షాక్లో ఉన్నారట వైఎస్ జగన్ గారు. అయితే త్వరలోనే జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన 1-2 రోజుల్లో రానుందని తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలు సినిమాలు అంటూ ఆయన వెళ్తున్న విషయం వెనకందరికీ తెలిసిందే.